చూడు, ఆకాశం నుంచి ఎగురొస్తున్న అందాల అప్సరసను ఒక్కసారి చూడరా. శభాష్ బాస్, బంగారు తీగే. కానీ ఆ పిట్టను మనం బుట్టలో వేసుకోవడం కష్టం బాస్. ఏ రెక్కలు అంత పెద్దవా? అది కాదు బాస్, ఆ పిల్ల రాము లేడు, కార్మిక నాయకుడు, వాడి చెల్లెలే, పేరు రాధ. అదంటే వాడికి ప్రాణం. అయితే మనం ప్రాణంతో సమానంగా చూసుకుందాం. ఈ సంగతి వాడికి తెలిస్తే ఏం ప్రాణాలు తీస్తాడా? ఇలాంటి గండాలు మనకు కొట్టిన పిండే. అనుకున్నది సాధించలేకపోవడం మన జాతకంలోనే లేదు, చూస్తావుగా. నమస్కారం సార్. ఓ తారాము, ఎందుకో నువ్వు అంటే నాకు ఒక ప్రత్యేకమైన అభిమానం ఏర్పడింది. ఎందుకంటావు? అదంతా నా అదృష్టం సార్. నాను, నీ అదృష్టం కాదు, నేను చెప్తా విను. నీ నీతి, నిజాయితీ, సాహసంతో కూడిన స్వామి భక్తి నన్ను ఆకర్షించాయి. అందుకే బాధ్యత గల పని నీకు అప్పగిస్తున్నాను. ఏమిటి సార్? ఒక విలువైన సరుకు ఈ రాత్రికి రాత్రి విజయవాడ చేర్చాలి. తప్పకుండా సార్. పని పూర్తయిందా? మంచి బహుమానం. గుడ్, రాత్రికే ప్రయాణం, వెళ్ళరా. అలాగే సార్. తలుచుకుంటే ఏమైనా చేయగలను. నేను మహారాణి చేస్తాను, కోరింత డబ్బిస్తాను. అబ్బా, ఎందుకు వచ్చావు? ఇక్కడి నుంచి వెళ్తావా? వెళ్ళేవాడిని అయితే వచ్చేవాడిని కదా. నేను నా దాన్ని చేసుకోవడానికి వచ్చాను. అమ్మా రాధా, ఆ వెధవ పారిపోయాడమ్మా, నీకేం భయం లేదు. చెల్లెమ్మా. అన్నయ్య, ఏమిటమ్మా, ఏం జరిగింది? ఏమిటి గదంతా చీకటిగా ఉంది? ఎక్కడ అవతారం? ఎక్కడ? ఇక్కడే ఉన్నా. నేను వరండాలో పడుకున్నాను. రాధ కేక వినిపించింది. లోపలికి వచ్చి చూసేసరికి ఎవడో రాధను బలవంతం చేస్తున్నాడు. కర్రతో నెత్తి మీద ఒకటిచ్చా. చీకటి దెబ్బ అయితేనే బుర్ర బద్దలే వాడికి చుక్కలు కనిపించుంటాయి. రాము, ఎవరి తల మీద అయితే కట్టుంటుందో వాడేవాడు. అన్నయ్య, సమయానికి అవతారమే లేకపోతే నేను చచ్చిపోయేదాన్ని. చెల్లెమ్మా, ఇంత గురుపు ఎప్పుడైనా చూసావాడిని? కాలువ దగ్గర ఇలాగ ఒకసారి అవమానించబోయాడు. సిగ్గొచ్చినట్టుగా బుద్ధి చెప్పొచ్చాను. మరి ఆ రోజు ఎందుకు చెప్పలేదు నాకు? నీకు తెలిస్తే వాడిని చంపుతావని, అలా జరిగితే నువ్వు నాకు దూరం అవుతావని భయపడి చెప్పలేదన్నయ్య. చెల్లెమ్మ, ఆ అలసే ఆడు మళ్ళీ ఇక్కడికి రావడానికి అవకాశం ఇచ్చింది. ఇట్లాంటి ఎప్పుడు దాయికోడమ్మా. ఇప్పుడైనా మించిపోయిందేవి లేదులే. ఆడిది ఈ ప్రాంతమే అయ్యి ఉంటుంది. మనలో ఎవడో ఒకడు అయ్యి ఉంటాడు. సరే, రేపు ప్రొద్దున్నే ఆడి పని పడతాను. వాడు అంతు చూస్తాను. అబ్బా, బాస్, ఇంత తెలివైన మీరు ఇంత తెలివి తక్కువగా ఎలా ప్రవర్తించానంటావు? ఆ రాముగాడు గుర్తుపడితే కొంప మునుగుతుంది బాస్. ఆ కొంపలోకి నేనే వెళ్ళాను, ఎవరికి తెలుస్తుందా స్టూపిడ్? ఈ దెబ్బే చెబుతుందిగా బాస్. అబ్బో, నిజమే రోహు. అన్నారా? ఉండండి. టోపీ పెడుతున్నావా? పెట్టు పెట్టు. ఇంతకాలం అందరికి నేను టోపీ వేశాను, ఇప్పుడు నువ్వే నాకేస్తున్నావు. చేరవేశాను సార్. ఓ శభాష్, సాహసంలో నీ అంతటి వాడు లేడు. అనుకున్న పని సాధించావు. అయినా నాకు అంత సంతోషంగా లేదు సార్. ఏం జరిగింది? ఎవడో దుర్మార్గుడు నేను ఊళ్ళో లేనట్టు తెలుసుకుని అర్ధరాత్రి పూట నా చెల్లెల్ని నిర్బంధించబోయాడు సార్. అయ్యయ్యో, ఎంత పని జరిగింది? నాకు తెలియదు. రాము, నీకు చెల్లెలుందా? ఉంది సార్. ఆమె నా చెల్లెలే కాదు, నా తల్లి కూడా. ఆమె నా ప్రాణం. అన్నట్టు ఇంత దౌర్జన్యానికి ఎవరు దిగుంటారంట? అదే సార్, అంతుపట్టడం లేదు. వాడెవడో తెలిస్తేనా ఈ పాటికి వాడిని నిలువునా చీల్చేవాడిని. వాడి రక్తంతో స్నానం చేసేవాడిని. నాకు తెలిసి ఉంటే నీకు ఈ శ్రమ కలిగించి ఉండేవాడిని కాదు. వాడిని వెంటనే అరెస్ట్ చేయించి ఉండేవాడిని. సరే, నీ చెల్లెలకి అపకారం జరగలేదు కదా, దాంతో సంతోషించు. జరిగిందంతా ఒక పీడకల్లాగా మర్చిపో. రాము, ఇదిగో నీ బహుమానం. సార్, పర్వాలేదు, తీసుకో. ఈ సహాయం ఇంతటితో పోదు.
నువ్వు ఎప్పుడు ఏం కావాలన్నా నేను చేయడానికి సిద్ధంగా ఉన్నాను. మీ అభిమానానికి కృతజ్ఞుణ్ణి సార్. ఈ ఏడాది మా చెల్లెమ్మకి పెళ్లి చేయాలనుకుంటున్నాను సార్. అలాగా? గుడ్ గుడ్. కావలసిన సహాయం చేస్తానన్నగా వెళ్ళరా. వస్తాను సార్. బాస్ వాడి చెల్లెలి పెళ్లి జరిగే ముందు మనకు కావాల్సింది జరగాలి, అంతేగా? ఎందుకన్నయ్య అలా నవ్వుతున్నా? చెల్లెమ్మ, నేను చెప్పే శుభవార్త వింటే నువ్వు కూడా నవ్వుతావు. ఏమిటది? నీ పెళ్ళమ్మ పెళ్ళి. నవ్వింది నవ్వింది. చెల్లెమ్మ, నీ నవ్వు ఎలా ఉందంటే ఎలా ఉంది? ఎలా ఉంది? నీ జల్లో మల్లెపూలు లేవు, అలా ఉంది. పో అన్నయ్య. చెల్లెమ్మ, అన్నట్టు మర్చిపోయాను. పెళ్లివారు అడిగారు పెళ్లి కూతురికి ఏం నగలు చేయిస్తావు అని. నాకేం తెలుసు? కాబోయే పెళ్లి కూతురివి నిన్నే అడిగి చెబుతాను. నాకేం వద్దన్నయ్య. అదిగో, ఆ మాట అనొద్దు. పద్యానికి నేనేదో కష్టపడిపోతాన్ని ఏమి చెప్పకుండా అంత మనసులో దాచుకుంటావు. చెప్పకపోతే నా మీద ఒట్టు. ఏమిటన్నయ్య ప్రతిదానికి ఒట్లు? లేకపోతే నువ్వు చెప్పగా. చెప్పు చెల్లెమ్మా. చేతులు పట్టుకున్నాగా? అవును. చేతులకి ఏమున్నాయి? ఏమున్నాయి? గాజు. ఓష్ ఓష్, తెలిసిపోయింది తెలిసిపోయింది. నీకు బంగారం గాజులు కావాలి కదూ? అమ్మ దొంగ, నీకేం కావాలో నువ్వు చెప్పకుండా నాతోనే చెప్పించావు కదూ. ఉండు, నీ పని చెప్తా. ఏం చేస్తావేంటి? ఏం చేస్తానా? బంగారు గాజులు చేయించి నీ చేతులు దొడిగి నీకు పెళ్లి చేసి నిన్ను అత్తారింటికి వెంటనే పంపించేస్తాను. అన్నయ్య. ఉడికిపోయింది ఉడికిపోయింది. అన్నయ్య, ఏమిటిది? చెల్లెమ్మ, నువ్వు వెళ్ళిపోతావా? వద్దమ్మా, నువ్వు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే నేను ఒంటరిగా బ్రతకలేదమ్మా, బ్రతకలేదు. చిచి, ఏమిటి పిచ్చన్నయ్య? అప్పుడు ఏదో నాకు పెళ్లి అయిపోయినట్టు, నేను వెళ్ళిపోతున్నట్టు ఏమిటా కన్నీరు? తప్పు కదా? నేను ఇది కన్నీరు పెడుతున్నానా? అబ్బే లేదమ్మా, లేదు. అదిగో చూడు, నువ్వే కన్నీరు పెడుతున్నావు. వద్దమ్మా, తప్పు కాదు. ఎడకు. ఏది నవ్వు, నవ్వమ్మా, నవ్వు, నవ్వమ్మా, నవ్వు. ట్రంకాల్ బాస్. ఎస్, రావుజీ స్పీకింగ్. బాస్ ఏమైంది? మజిలీ మార్చే పరిస్థితి వచ్చింది. బొంబాయిలో మన ఏజెంట్ని బంగారంతో సహా పోలీసులు పట్టుకున్నారట. కుంపదేశం ఆచూకి చెప్పడు కదా. ఆత్మహత్య అయినా చేసుకుంటాడు కానీ ఆచూకీ మాత్రం చెప్పడు. ఎందుకైనా మంచిది, మనం వెంటనే ఇక్కడి నుంచి మకాం మార్చేయాలి. ఎస్ బాస్. దాస్, బ్యాంక్ వెళ్ళి మన డబ్బంతా డ్రా చేయి. సిద్ధంగా ఉండు. అలాగే బాస్. బాస్, మరో విషయం. ఇందాక పాల్జీ వచ్చాడు. తన వ్యవహారం అటు ఇటు తేల్చేమని. తేల్చేస్తా, అందరి వ్యవహారాలు తేల్చేస్తా. వెయిట్ అండ్ సీ. అమ్మా, రాదమ్మా, రాదమ్మా. ఎవరు? నన్ను దాసు అంటారమ్మా. ఫ్యాక్టరీ నుంచి వస్తున్నాను. రాము మీ అన్నయ్య కదా? అవును. లారీ యాక్సిడెంట్ లో పెద్ద దెబ్బలు తగిలింది. అన్నయ్య చాలా అపాయంలో ఉన్నాడమ్మా. నిన్ను ఆఖరి చూపు చూడాలమ్మా. రండి అమ్మా, రండి. చాలా బాగా చేశారండి బ్రహ్మంగారు. చెల్లెలి మీద మీకున్న అభిమానానికి ఆనవాలుగా బాబు. బాగోకపోతే బాగుంటుందా? బాగా మాట్లాడతారే బాబు. ఈ గాజులకి మజూరు ఎంత? ఒక్క 25 రూపాయలు. అంతేనా? ఇంత బాగా చేశారు. ఇంకో 5 రూపాయలు ఇస్తాను, తీసుకోండి. 30. ఎంత మంచివాడు బాబు. నేనా? నా చెల్లెలు మంచితనం చూస్తే అసలు మీరు మాట్లాడరు. వస్తా బాబు. బాబు, గాజులు జాగ్రత్త. అమ్మో, మీరు చెప్పాలా? ఈ గాజులు నా ప్రాణంతో సమానం కదా. అన్నయ్య, అన్నయ్య, రండి, తలుపు తెరవండి, రండి, తలుపు తెరవండి, రండి. నా తలపులు తీరే వరకు తలుపులు తీయబడవు. నువ్వా? అవును, నేనే. మా అన్నయ్య ఎక్కడ? మీ అన్నయ్యకి ఏం భయం లేదు. ఏమిటిది? వదలు, నన్ను వదలు. నువ్వు వదలడానికి ఎంత దూరం రప్పించింది. రా. రా.
బాస్ చేయి సరిపోయిందా బాస్? ఈ లోకం నుంచే వెళ్ళిపోయింది, మన పీడ విరగడైపోయింది. మనకు మరో పేట ఎదురైంది బాస్. ఎవరు పాల్జీయా? ఎస్ బాస్. పాల్జీ, అవిగో 10 లక్షలు. మన స్నేహానికి చిహ్నం. టేక్ కేర్. ఎస్ బాస్.